హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో 27వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణం చ నరాధిపం. అశ్వములలో పాలసముద్రం నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైశ్రవమును నేను, భద్రగజములలో ఐరావతము నేను, మనుష్యులలో ప్రభువు నేను అని చెప్తున్నారు పరమాత్మ. పరమాత్మ ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు సర్వ సృష్టిలో కొన్ని ఉదాహరణకు మనకు తెలియజేస్తున్నారు. అశ్వములలో పాలసముద్రం నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైశ్రవము నేను, భద్రగజములలో ఐరావతము నేను, మనుష్యులలో ప్రభువు నేను. ప్రభువు అంటే పరిపాలించేవాడు, పురుషోత్తముడు. ఆయన సర్వ ప్రపంచమును కూడా ఆయన పరిపాలిస్తూ ఉంటారు. ప్రభు అంటే పరిపాలించేవాడు. ప్రభు అంటే పరమాత్మ. పరమాత్మతో అంశమే ప్రభు అనమాట. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామదుకు ప్రధనసాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి. ఆయుధములలో వజ్రాయుధములు నేను, పాడి ఆవులలో కామధేవులు నేను, శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తి కారణమైన మన్మధుడు నేను, సర్పములలో వాసుకుని నేను అని పరమాత్మ కొన్ని ఉదాహరణగా తెలియజేస్తున్నారు. భగవత్ స్వరూపాన్ని మనం చూడాలంటే మనం ఇప్పుడు చెప్పేటువంటి విభూతులు పరమాత్మ తాలూకు విభూతులవి. పరమాత్మ శక్తి ఉంటేనే వారిలో ఆ శక్తి కలుగుతుంది. ఆయుధముల్లో వజ్రాయుధము నేను, అన్ని ఆయుధముల కంటే వజ్రాయుధం గొప్పది. ఈ సృష్టిలో ఏదైతే ఎక్కువగా శక్తివంతమైనది ఉంటుందో అందులో నేను ఉన్నాను చెప్తున్నారు. ఆయుధములో వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేవులు నేను. కామధేనువు అంటే మనకే కోరుకుంటే ఆ విధమైనటువంటి మనకు పదార్థం ఇస్తుంది ఆ కామధేనువు. శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తి కారణమైన మన్మధుడు నేను. ఆయన మన్మధు రూపంలో ఆయన కూడా పరమాత్మ ఉంటాడు. సర్పముల్లో వాసుకుడు నేను. సర్పముల్లో వాసుకి అంటే మనం అనేక రకాల వంటి మనం సర్పాలు చూస్తూ ఉంటాం. వాసుకి అంటే పవిత్రమైనటువంటి భగవత్ స్వరూపం అది. ఏదైతే ఈ ప్రపంచంలో ప్రకాశ రూపంలో ఉంటుందో దాన్ని నేను నా స్వరూపంలో భావిస్తూ నా శక్తి వల్లనే అవి ఉంటున్నాయి చెప్తున్నారు. ఆ విధంగా మనం మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోగొట్టుకోవడానికి, జ్ఞానం కలగడానికి ఆ పరమాత్మ స్వరూపాన్ని నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉండాలి. హరి ఓం.